యాస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు ఒక్క నియోజకంపైనే ఉంది. తిరుచి ఈస్ట్. విజయ్ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైనటువంటి ఈ స్థానం చుట్టూ కూడా రాజకీయాలు వేడెక్కుతూ ఉన్నాయి. రాఘవ లారెన్స్ రేసు నుంచి తప్పుకోవడం, హీరోయిన్ త్రిషా పేరు వినిపించడం, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ పోటీ చేస్తారనే ప్రచారం, మొత్తం వ్యవహారం ఆసక్తికరంగా మారింది. అసలు తిరుచి రాజకీయ సమీకరణాలేంటి, ఇక మరి దానికి సంబంధించినటువంటి విషయాలేంటి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. తిరుచి ఈస్ట్ నియోజకవర్గం తమిళనాడు రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి స్థానంగా అయితే గుర్తింపు పొందింది. మరి ఈ స్థానంలో విజయం సాధించినటువంటి విజయ్ 2 చోట్ల గెలవడంతో అయితే మరి తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేశారు ఆయన. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అయితే అనివార్యంగా మారిపోయింది. ఇక మరి మొదట ఈ స్థానం నుంచి నటుడు రాఘవ లారెన్స్ పోటీ చేస్తారనేటువంటి ప్రచారం అయితే జోరుగా కొనసాగింది. అయితే లారెన్స్ తాను ప్రస్తుతం ఎన్నికలలో పోటీ చేయడం లేదని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. దీంతో టీవీకి అభ్యర్థి ఎవరన్న దానిపైన చర్చ మొదలైంది. ఇప్పుడు ఈ హాట్ సీన్ కోసం ఇక ఖచ్చితంగా మరి స్టార్ హీరోయిన్ త్రిషా పేరైతే ప్రముఖంగా తెరపైన వినిపిస్తూ ఉంది. విజయ్ త్రిష కాంబినేషన్కు ఉన్నటువంటి క్రేజ్, అలాగే ఇటీవల విజయ్కు ఆమె వ్యక్తం చేసినటువంటి మద్దతు కారణంగా ఆమెకు టీవీకే నుంచి అయితే మరి టికెట్ ఇవ్వచ్చు అనేటువంటి ప్రచారం అయితే చెన్నై రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. అయితే మరోవైపు పార్టీ సాధారణ కార్యకర్తలకే అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం కూడా టీవీకేలో వినిపిస్తోంది. మరి ఇటీవల అన్నాడీఎంకేకు రాజీనామా చేసినటువంటి నటి, రాజకీయ నాయకురాలు గౌతమి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లయితే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో మరో సంచలన ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తిరుచి ఈస్ట్ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉప ఎన్నిక ద్వారా తిరిగి అసెంబ్లీలోకి రావాలని ఆయన భావిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. అంతేకాకుండా రాబోయే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కూడా రాజకీయ సమీకరణాలు మారుతూనే ఉన్నాయి. త్రిషాకు రాజ్యసభ అవకాశం కల్పించే అవకాశం కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపైన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. తిరుచి ఈస్ట్ ఉప ఎన్నిక ఇప్పుడు కేవలం ఒక స్థానానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇక మరి అధికార టీవీకే బలం, ప్రతిపక్ష వ్యూహాలు, సినీ గ్లామర్, రాజకీయ అనుభవం అన్నీ ఒకే వేదిక పైన పరీక్షకైతే సిద్ధమయ్యాయి. అయితే త్రిషకు టికెట్, స్టాలిన్ పోటీ, రాజ్యసభ అవకాశాలు వంటి అంశాలపైన కూడా ఇప్పటికిప్పుడు కూడా మరి అధికారిక ప్రకటనలు అయితే లేవు. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం, ఊహాగానాల నేపథ్యంలోనే ఈ చర్చ కొనసాగుతోంది. తుది నిర్ణయం ఎలా ఉంటోంది అనేది మాత్రం ముందు ముందు వేచి చూడాల్సిందే. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ రెడ్డికి తెలుసుకుందాం. ప్రభాకర్, తమిళనాడులోని తిరుచి ఈస్ట్ ఉప ఎన్నిక ప్రస్తుతం అయితే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారిపోయింది. మరి ఇక ఈ తిరుచి ఈస్ట్ నుంచి ఎవరు బరిలోకి దివే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? రాధాకృష్ణ, అయితే తమిళనాడు సీఎం విజయ్ నిర్ణయాలు కొద్దిగా ఆసక్తికరంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలన పరంగా తన మార్పు చూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. అటు డిఎంకే, అన్నా డిఎంకే విజయ్ అనుగుణంగా అడుగులకు వ్యూహాలు ఆ రచించాలనే దాని మీద కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తున్నది. అయితే ఇదే సమయంలో త్రిషకు కీలక పదవి అప్పగించే విధంగా ప్రయత్నాలు సాగుతున్నట్లు కూడా టీవీకి నేతలు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. అయితే తమిళనాడు విజయ్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత త్రిషకు దక్కే హోదా పైన కూడా పలు రకాల అంచనాలు వినిపిస్తా ఉన్నాయి. విజయ్ రాజీనామా చేసిన తిరుచి సీటు నుంచి త్రిషను బరిలోకి దింపుతారనే ప్రచారము జరుగుతుంది. విజయ్ మిత్రపక్షాల సహకారంతో ప్రభుత్వం నడుపుతున్న వేళ
ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదు. ఇదే సమయంలో టీవీకే కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో తొలిసారి రాజ్యసభ ఎన్నిక జరగనుంది కాబట్టి సో మరి అన్నా డిఎంకే నేత షగ్మూలం రాజీనామాతో కూడా ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. అసెంబ్లీలో విజయ్కు 144 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో కూడా ఈ సీటు టీవీకి కూటమి దక్కనుంది అనేది తెలుస్తుంది. ఈ సీటు కాంగ్రెస్ తో సహా మిత్రపక్షాలు కూడా ఆశిస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నది. అయితే విజయ్ గెలుపు కోసం కూడా తెర వెనుక తన వంతు పాత్ర పోషించిన సినీ నటి త్రిషకు రాజ్యసభ సీటు కేటాయిస్తారన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్నది. అయితే ఈ సీటు కోసం విజయ్ పైన కాంగ్రెస్ ఆ, బీసీకే నేతలు ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తున్నది. అటు రజనీకాంత్ తో బీజేపీ, స్టాలిన్ తన సంఖ్యాబలంతో విజయ్ పైన గురి పెట్టారనే దాని మీద కూడా విశ్లేషణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం. అయితే బీజేపీ రజనీకాంత్ ను రాజ్యసభకు నామినేట్ చేస్తుందనే ప్రచారం కూడా జోరుగా సాగుతున్నది. అయితే దీంతో బీజేపీ అటు రజనీకాంత్ కు అవకాశం కల్పిస్తే త్రిషతో కౌంటర్ చేసేందుకు విజయ్ సిద్ధం అవుతున్నట్లు కూడా తెలుస్తున్నది. అదే బీజేపీ నిర్ణయాలకు అనుగుణంగా కౌంటర్ ప్లాన్ సిద్ధం చేయాలనే దాని మీద కూడా విజయ్ భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. దీంతో మిత్రపక్షాలతో చర్చల తర్వాత విజయ్ రాజ్యసభ అభ్యర్థి పైన కూడా తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. అదే మరోవైపు తమిళనాడు రాజకీయాల్లో కూడా పెను ప్రకంపనలను సృష్టిస్తూ నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకి అధికారంలోకి వచ్చినటువంటి తరుణంలో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం కూడా ఒక్కసారిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. విజయ్ 2 స్థానాలు పెరంబూర్, తిరుచి ఈస్ట్ నుంచి కూడా గెలుపొందినటువంటి నేపథ్యం మనం చూసినాం. అయితే తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైందని మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అక్కడి నుంచి పోటీ చేయబోతున్నట్టుగా ప్రచారం అయితే ఊపందుకుంటుంది. సో సొంత నియోజకవర్గం కొలత్తూరులో ఓటమి పాలైనటువంటి డిఎంకే అగ్రనేత ఎంకే స్టాలిన్ కూడా ఇప్పుడు తిరుచి ఈస్ట్ నుంచి కూడా బరిలోకి దిగి అసెంబ్లీలో అడుగు పెట్టాలనే దాని మీద కూడా భావిస్తున్నట్లుగా ప్రచారం అయితే అయితే అదే జరిగితే ఒకవేళ నిజమైతే అదే నిజమైతే రాజకీయం మరోసారి కూడా హాట్ టాపిక్ గా మారేటటువంటి అవకాశం కనిపిస్తుంది రాధాకృష్ణ ఈ తమిళనాడు ఎన్నికలకు సంబంధించి కూడా. అదే దశాబ్ద రాజకీయాల అనుభవం ఉండి మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం స్టాలిన్ పై ప్రజల్లో ఒక రకమైనటువంటి సానుభూతిని కలిగిందనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా కొలత్తూరు ఓటమి తర్వాత ఆయన ప్రవర్తించినటువంటి తీరుపై కూడా డిఎంకే శ్రేణిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇదే సానుభూతిని ఓట్లుగా మలుచుకొని ఉప ఎన్నికల్లో విజయ్ అభ్యర్థిని ఓడించడం ద్వారా అసలైన నాయకుడు ఎవరనేది నిరూపించాలనేది డిఎంకే వ్యూహకర్తలు ప్రణాళికలు రచిస్తున్నట్టుగా తెలుస్తున్నది. అయితే తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలో కూడా విజయ్ భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఇప్పుడు ఆ స్వయంగా మాజీ ముఖ్యమంత్రి రంగంలోకి దిగితే అక్కడ గట్టు పరిస్థితి ఎదుర్కోవడం ఖాయమంటూ పార్టీకి ఇంకా పూర్తి స్థాయిలో బలమైనటువంటి కేడర్ లేకపోవడం వల్ల కేవలం విజయ్ అనే బ్రాండ్ మీద ఆధారపడడం టీవీకేకు మైనస్ అయ్యే అవకాశం ఉన్నది. మరోవైపు టీవీకే తన ఉనికిని కాపాడుకోవాలంటే ఈ ఉప ఎన్నిక గెలవడం అత్యంత కీలకమని తెలుస్తున్నది. స్టాలిన్ బరిలో ఉంటే ఇతర విపక్ష పార్టీలు కూడా ఆయనకు మద్దతు ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనే దాని కూడా ప్రచారం దూరవుతుంది రాధాకృష్ణ. ఇది ఈ ఉప ఎన్నికల ఫలితం కూడా ఆ రాజకీయాలను మార్చేస్తుంది. ఒకవేళ స్టాలిన్ ఇక్కడ గెలిస్తే విజయ్ ప్రభంజనం కేవలం తాత్కాలికమేననే దాని కూడా తేలిపోతుంది అనేది తెలుస్తున్నది. 6 నెలల తర్వాత జరగబోయేటటువంటి ఈ మహా సంగ్రామం ఇప్పుడు 2 పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. సోషల్ మీడియా ఫాలోయింగ్ తో ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్ తన పట్టును నిరూపించుకోవాలని చూస్తుంటే దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి స్టాలిన్ తన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని దాని మీద ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తున్నది. అదే తిరుచి ఈస్ట్ వేదికగా జరగబోయేటటువంటి ఈ పోరు తమిళనాడు రాజకీయాల్లో ఒక చరిత్రలో ఒక మలుపు తెలిపేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది రాధాకృష్ణ. అంటే ఇప్పుడు తిరుచి ఈస్ట్ నుంచి ఒకవేళ నిజంగానే డిఎంకే స్టాలిన్ కనుక బరిలోకి దిగి ఆయన అక్కడి నుంచి అయితే మరి పోటీ పడితే మరి ఆ పోటీని త్రిష తట్టుకోగలదా? దానిపైన రాజకీయ విశ్లేషకుల మాట ఏమిటి? అంటే ఇక్కడ ప్రధానంగా తిరుచి నుంచి చూస్తే రాధాకృష్ణ అప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక వేవ్ అనేది మనం చూసినాం. విజయ్ ఫ్యాన్ బేస్ కావచ్చు, అటు పొలిటికల్ కావచ్చు, ఇటు ఫిలిం కావచ్చు, సో తను చేసినటువంటి ప్రచార శైలి కావచ్చు, అదంతా కూడా దృష్టిలో పెట్టుకొని తిరుచి ప్రజలు నియోజకవర్గ ప్రజలు ఇటు విజయ్ని గెలిపించడం జరిగింది, అటు ఇంకో నియోజకవర్గం కూడా గెలిపించడం జరిగింది. సో ఇప్పుడు ఈ అధికారం కోల్పోయిన తర్వాత స్టాలిన్ తన వ్యూహకర్తలతో కూడా చాలా
నెపాన్ని నెబురుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. సో ఇప్పటి నుంచే ప్రతిపక్షంలో ఉంటూ అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి విజయ్ పార్టీని కూడా ఎప్పటికప్పుడు ఎండగడుతా ఉన్నారు. సో ఇప్పుడు ఈ నియోజకవర్గంలో తను మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో ఇప్పుడు తను ఇక్కడ పట్టు సాధిస్తేనే మళ్ళీ తిరిగి పార్టీని బలోపేతం చేసుకోవడంలో ముందుంటాము అన్న దాని మీద కూడా తను ఆకర్షిస్తా ఉన్నాడు. కాబట్టి సో ఖచ్చితంగా కొంత గట్టు కాలమే అన్న దాని మీద కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. విజయ్కి అప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఆ వేవ్ లో విజయ్ బయటపడి ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప ఇప్పుడు ఉప ఎన్నికలు ఎదుర్కోవాలంటే కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. సో అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు కూడా క్షణంగా మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో పోటీ చేసేటటువంటి అభ్యర్థి పైన ఆధారపడి ఉంటుందన్న దాని మీద కూడా తెలుస్తుంది ఆ తిరుచి నియోజకవర్గం సంబంధించి కూడా. సో విజయ్కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రకారము అదే విధంగా తనకున్నటువంటి పొలిటికల్ స్ట్రాటజిక్ ప్రకారం వల్ల తను గెలవడం జరిగింది. ఇప్పుడు త్రిషను అక్కడ నిల్చోబెడితే కొంత గట్టు కాలమే ఉన్నటువంటి పరిస్థితి కనిపించేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా ఇంకో వైపు నుంచి కూడా చాలా సీనియర్ నేతలు కూడా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో కేవలం ఒకే ఎన్నిక కాబట్టి రాష్ట్రం అంతా కూడా ఆ ఎన్నిక గురించి మాట్లాడుకుంటుంది. మరి ఇప్పుడు అంటే విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన పార్టీ ప్రభుత్వాన్ని కూడా ప్రజల దృష్టిని మళ్లించే విధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కూడా తన పాలన కొనసాగించుకుంటూ పోతా ఉన్నాడు. ఎక్కడ కూడా వ్యతిరేకత రాకుండా చూసుకుంటున్నట్టు నేపథ్యం కనిపిస్తా ఉన్నది. సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ గెలిస్తేనే ప్రభుత్వానికి ఇది ఒక శుభసూచకమైనటువంటి నేపథ్యం. ఒకవేళ ఇక్కడ ఓడిపోతే మాత్రం అంటే విజయ్ గెలిచినటువంటి విజయం అంతా కూడా కేవలం తాత్కాలికమైనదే. ఏదో ఒక వేవ్ వల్ల తను సెలబ్రిటీ కావడం వల్ల ప్రజలందరూ కూడా ఒకసారి మార్పు కోరుకున్నారు. తను శాశ్వతంగా రాజకీయాల్లో ఉండేటటువంటి పరిస్థితి ఉండదు అనే దానికి కూడా తావిచ్చేటటువంటి చర్చ జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ ఓడిపోతే టీవీకే పార్టీ మాత్రం. సో మరి చూడాలి విజయ్ తరపు నుంచి టీవీకే పార్టీ నుంచి కూడా త్రిషను నిలబెడతారా, లేకపోతే విజయ్ వాళ్ళ నాన్నని ఫాదర్ని నిలబెడతారా, ఎవరిని నిలబెడతారా అన్న దాని కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉంది. ఇంకో వైపు నుంచి మాత్రం స్టాలిన్ నిలబడేటటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తున్నాయి. ఎందుకంటే తను నిలిచినటువంటి నియోజకవర్గంలో కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి, దారుణ పరిస్థితిలో కూడా తను ఓడిపోయినటువంటి పరిస్థితి, తన ప్రభుత్వాన్ని కుప్పకూలినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ఎట్లాగైనా కక్ష తీర్చుకోవాలి అన్న దాన్ని కూడా ఇప్పుడు స్టాలిన్ గెలవడానికి ఇప్పటి నుంచి సర్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో ఇది ఓవరాల్ గా అంటే తమిళనాడు తిరుచి ఈస్ట్ ఉప ఎన్నిక అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇది కేవలం ఒక ఉప ఎన్నిక కాదు, బలాబలాల నిరూపణ అనేది మాత్రం క్లియర్ కట్ గా కూడా అందరికీ రాజకీయ విశ్లేషకులకు సాధారణ ప్రజలకు కూడా అర్థమైపోతా ఉంది. మరి స్థానిక పరిమితం కాలేదు ఇంకా, మరి దానికి సంబంధించి కూడా అధికార టీవీకే బలం, ప్రతిపక్ష వ్యూహాలు, సినీ గ్లామర్, రాజకీయ అనుభవం అన్నీ కూడా ఒకే వేదిక పైన అయితే ఒక పెద్ద సమస్యగా పరీక్షగా అయితే మారిపోతా ఉన్నాయి. అయితే మరి త్రిషకు టికెట్, స్టాలిన్ పోటీ, రాజ్యసభ అవకాశాలు వంటి అంశాలపైన ఇప్పటి వరకు కూడా అధికారిక ప్రకటనలు అయితే రాలేదు. మరి రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రచారం, ఊహాగానాల నేపథ్యంలోనే ఈ చర్చలు అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాల్సిందే.